సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడును జీవాధిపతి అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామము ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహింపబడెను. ఎఫెసీ పత్రిక 3వ వచనము. ఆశీర్వాదాలు 2 రకాలు. మొదటిది శరీర సంబంధమైన ఆశీర్వాదము లేదా ఇహలోక సంబంధమైన ఆశీర్వాదము. రెండవది పరలోక సంబంధమైన ఆశీర్వాదము లేదా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. ఇహలోక సంబంధమైన లేదంటే శరీర సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు ప్రభు ప్రతి ఒక్కరికి దయచేస్తున్నాడు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినా ఉంచకపోయినా ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఇహలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు అనుగ్రహిస్తూనే ఉన్నాడు. అందుకనే మత్తయి సువార్తలో నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను తన యొక్క వర్షాన్ని కురిపిస్తున్నాడు అనేటువంటి మాటను మనం చూడొచ్చు. ఇహలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు ఏంటి అని కనుక ఆలోచన చేస్తే, ఇహలోక సంబంధంగా ధనాన్ని సంపాదించుకోవటం, పేరు ప్రఖ్యాతులను సంపాదించుకోవటం, ఆస్తులను సంపాదించుకోవటం ఇహలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు. ద్వితీయోపదేశకాండంలో కనుక చూస్తే, నీవు పైవాడువుగా ఉంటావే కానీ కిందవాడివిగా ఉండవు, నీవు అప్పిచ్చేవాడిగా ఉంటావు కానీ అప్పు చేసేవాడిగా ఉండవు, నీవు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు, నీ శత్రువులు నీ ఎదుటి నుండి పారిపోతారు, నీ యొక్క పిండి పిసికేటువంటి తొట్టే నీ గంప ఆశీర్వదించబడుతుంది, నీ పశువులు దుక్కిటెద్దులు ఆశీర్వదించబడతాయి అని ఇలా ఇహలోక సంబంధమైనటువంటి అనేక ఆశీర్వాదాలను ఆనాడు ఇశ్రాయేలు జనాంగానికి ప్రభు ఇచ్చాడు. చాలామంది ఇహలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు చూసుకొని దేవుడు నన్ను బాగా ఆశీర్వదించాడండి అని చెప్పుకుంటారు, కానీ అది నిజమైనటువంటి ఆశీర్వాదాలు కాదు. ఎందుకంటే ఈ యొక్క శరీర సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు నీవు శరీరంలో జీవించినంత కాలమే నీకు ఉపయోగపడతాయి, లేదంటే కొద్ది కాలమే అవి నీకు ఉపయోగపడతాయి. కానీ అంతకన్నా శ్రేష్టమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలను ప్రభు మన కొరకు దయచేశాడు. శరీర సంబంధమైన ఆశీర్వాదాలు పరలోక రాజ్యానికి చేర్చలేవు, కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలే పరలోకానికి మనల్ని చేస్తాయి. వాటిని పొందుకోవటమే మనం చేయవలసినటువంటి పని. ఏంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదం అని కనుక ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు మన కొరకు ఈ లోకంలోనికి వచ్చి తన యొక్క రక్తాన్ని చిందించడం ద్వారా మనందరికీ ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలను దయచేశాడు. ఏంటి ఆశీర్వాదాలు అని కనుక ఆలోచన చేస్తే, ప్రతి ఒక్కరికి కూడా వారు చేసినటువంటి పాపాల నిమిత్తమై క్షమాపణను దయచేశాడు. క్షమాపణ దయచేసిన తర్వాత ఆయన రక్షణ అనేటువంటి వస్త్రాన్ని మనకు దయచేశాడు. ఆ రక్షణ వస్త్రం ద్వారా మనమందరం కూడా ఆయన కొరకు సాక్షులుగా నిలబడి సాతాను వేసేటువంటి ప్రతి ఒక్క శోధనను ఎదుర్కోవటానికి కావాల్సినటువంటి ఆత్మీయమైనటువంటి కవచాలను మనకిస్తూ ఆయన కొరకు సాక్షిగా నిలబడుతూ జీవితాంతము ఆయన యొక్క అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఇచ్చేటువంటి నిత్య రాజ్యాన్ని పొందుకోవటమే ఆత్మీయ సంబంధమైనటువంటి ఆశీర్వాదం. కాబట్టి ఇవన్నీ కూడా పొందుకున్నప్పుడే నిజమైనటువంటి విశ్వాసి జీవితము అని చెప్పొచ్చు. ఈ అన్నిటిని కూడా దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు ఎప్పుడో. అందుకని ఇక్కడ పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించాను అని ఉంది. ఆ అనుగ్రహించబడినటువంటి ఆశీర్వాదాలను మనం పొందుకోవాలంటే మొట్టమొదటిగా మనం చేయవలసింది యేసే దేవుడని, ఆయన ద్వారానే పాపక్షమాపణ జరుగుతుందని, ఆయనే మనందరినీ మోక్షానికి తీసుకువెళ్ళేవాడని నమ్మాలి. ఆ నమ్మటం ద్వారా ప్రతి పాపము కూడా ఆయనలో క్షమించబడాలి. అనగా మనం ఒప్పుకున్నప్పుడు ప్రతి పాపాన్ని కూడా నేను తీసివేస్తాను అని అంటున్నాడు. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన ఇచ్చేటువంటి పాప క్షమాపణ పొందుకోవడం ద్వారా మనం రక్షణలోకి అడుగెడుతున్నాం. ఆ రక్షణ తీసుకున్నటువంటి మనము క్రీస్తు కొరకు సాక్షిగా నిలబడి జీవించేటువంటి శక్తిని కూడా ప్రభు మనకు అనుగ్రహిస్తున్నాడు. తద్వారా ఆయన చివరికి ఆయన రూపంలోకి మార్చబడి ఆయన ఇచ్చేటువంటి నిత్య రాజ్యంలోనికి మనం ప్రవేశించడమే ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదం కూడా. కాబట్టి ఈ ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు ఎవరైతే పొందుకుంటారో వారే నిత్య రాజ్యానికి వారసులు అవుతారు. కానీ చాలామంది ఇహలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు చూసుకొని ఇవే నిజమైనటువంటి ఆశీర్వాదం అనుకుంటారు. కానీ ప్రభు ఇక్కడ చాలా చక్కగా చెప్తున్నాడు, ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదము మీ కొరకు సిద్ధపరచబడి ఉంది, దానిని మీరు పొందుకోండి అని అంటాడు. పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎలా పొందుకోవాలంటే క్రీస్తే దేవుడని నమ్మడం ద్వారా మాత్రమే పొందుకుంటాం. కాబట్టి యేసుక్రీస్తే నిజమైన రక్షకుడని, మన ప్రతి పాపాన్ని తీసివేస్తాడని, మనకు క్షమాపణ అనుగ్రహించి ఆయన కొరకు సాక్షిగా జీవించే భాగ్యాన్ని ఇస్తాడని నమ్ముదాం. ఆయన ఇచ్చేటువంటి నిత్య రాజ్యాన్ని పొందుకుందాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరూ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడ ప్రేమ గల మా తండ్రి, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాల కన్నా
ఆత్మ సంబంధమైన ఆశీర్వాదమే మీకు మేలు అంటున్నావు ప్రభా. మీరు ఇచ్చేటువంటి ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం పొందుకోవడానికి కావాల్సిన కృపను మాకు దయచేయమని, తద్వారా ప్రతి ఆశీర్వాదం పొందుకొని మీరు నిత్య రాజ్యానికి వారసులయ్యే భాగ్యం దయచేయమని యేసునామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.